బొట్టు ఆడవాళ్లే కాదండి, మగవాళ్ళు కూడా పెట్టుకోవాలి, అందరూ పెట్టుకోవాలి. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే ఆజ్ఞాచక్రం ప్రచోదనం అవుతుంది. ఆజ్ఞాచక్రం 72,000 నాడులని చక్కగా చురుకుగా ఉండేట్టుగా చేస్తుంది. కనుక మరి నాడీమండల వ్యవస్థ బాగుండాలి అనుకున్న వాళ్ళు మరి బొట్టు పెట్టుకోవాలి కదా, తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అక్కడే ఎందుకు పెట్టుకోవాలన్న దానికి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ చెప్తూ ఉంటారు. ఎందుకంటే కనుబొమ్మలు రెండు కలిసేటటువంటి చోటు, సరిగ్గా ముక్కు నుంచి ఇక్కడి నుంచి ఇలా తీసుకెళ్తే ఇక్కడ కలిసేటటువంటి చోటు ఏదైతే ఉందో ఇక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రం. దీని నుంచి కనుక నేరుగా ఒక సరళ రేఖ వెనక్కి తీసినట్టయితే మెదడులో అక్కడ పిట్యూటరీ బాడీ ఉంటుంది. దానివల్ల పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ గురించి ఇంకా అందరికీ బాగా ఇప్పుడిప్పుడే పరిశోధనలు చేస్తున్నారు. అది ప్రచోదన అయినప్పుడు మంచి నాడీ మండలం వ్యవస్థ చాలా బాగుంటుంది. అందుకని బొట్టు పెట్టుకోమంటారు. ఈ బొట్టు పెట్టుకోవడం అన్నది ఆడ మగ అనే కాక వయస్సుతో కూడా సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి అందరూ కూడా పెట్టుకోవాల్సిందే. మధ్యలో సమస్య అడిగేది ఏమిటంటే భర్త లేని స్త్రీలు పెట్టుకోవచ్చా అని. ఎందుకు పెట్టుకోకూడదు కారణం చెప్పాలి. వెతికి చూడండి, శాస్త్రాల్లో ఎక్కడైనా పెట్టుకోకూడదని ఉందేమో. ఎందుకు అంటే చిన్న బొట్టు మొదటిసారి పెట్టింది ఎవరంటే తల్లి పెట్టింది, అంతే కదా, భర్తతో రాల. అందువల్ల భర్తతో దాన్ని తీసేయాల్సినటువంటి పని లేదు అని చాలామంది అంటారు. అది ఎందుకో హేతుబద్ధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా మనకి దీనికి సంబంధించినటువంటి విధి నిషేధాలు ఎక్కడా కనపడవు. తిలకధారణం చెయ్యాలనే ఉంది తప్ప వీళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళు పెట్టుకోకూడదని నియమం లేదు.